హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులోన ఏది జరిగినా కూడా ఈ మధ్య కాలంలో సంచలనంగా మారిపోతుంది. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సినీ హీరో దళపతి, ఇప్పుడు సీఎం విజయ్, అతను చేపట్టిన సంస్కరణలు కావచ్చు, అతని పాలనా విధానం కావచ్చు, అతను అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యర్థులను కట్టిపడేశాయి ఒకవైపు. మరోవైపు అభిమానులకు అదెంతో కన్నుల పండుగగా ఉంది. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సంస్కరణమైనటువంటి పాలనే కదా మనం ఆశించింది అని చెప్పారు. మనం చాలా సందర్భంలో ఆయన చేపట్టిన సంస్కరణలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎన్నికల ముందు గత కొంతకాలంగా నానుతున్నటువంటి మరొక వ్యక్తిగతమైన అంశం సీఎం విజయ్కి సంబంధించింది. ఏంటంటే, సినీ నటి త్రిషకు విజయ్కు మధ్య ఏదో సంథింగ్ ఉంది. అదేంటి అనేటువంటిది ఇదమిద్దంగా చెప్పలేరు. వాళ్ళిద్దరు బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్సా, అంతకు మించా, లేదా సన్నిహితుల, ఒకరి క్షేమం ఒకరు కాంక్షించే వాళ్ళ కాకుండా అంతకు మించి ఏమైనా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోందా అనేది చాలా పెద్ద డిబేటబుల్ పాయింట్గా మారింది. కారణం ఏంటంటే, సీఎం విజయ్ మొదటి భార్య ఆమె స్వర్ణ, ఆమె కోర్టులోన కేసు వేసినప్పుడు, విడాకుల కేసు, డైవోర్స్ కేసు వేసినప్పుడు ఆమె జీవితం, మా ఇద్దరి జీవితంలో ఒక అగ్రనటి రావడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఎదురయ్యింది అని ఆమె చెప్పడం ఇక్కడ గమనార్హం. ఆ నటి ఎవరు, త్రిషానేనా అని ఇప్పుడు అందరూ కూడా అంటూనే ఉన్నారు. సరే, ఎలక్షన్ టైంలోన, ప్రచార సమయంలోన త్రిషకు సంబంధించి ఎన్నో వివాదాలు చుట్టేశారు విజయ్కు. దాన్ని అతను మౌనంగా భరించారు. ఏది కూడా ఆయన పెద్దగా వ్యాఖ్యానం చేయలేదు. అలా ముందుకు వెళుతూ ఉన్నారు. ఎట్టకేలకైన విజయం అందుకున్నారు. విజయం అందుకున్న తర్వాత కూడా మొన్నటికి విజయ్ బర్త్డే రోజున ఆమె విష్ చేయలేదు కాబట్టి ఆమెకు అతనికి మధ్య ఏదో చెడింది అని కొందరంటే, లేదు మొదటి భార్యతో ఆయన కలిసిపోయారు, విజయ్ తల్లి ముందుండి మధ్యవర్తిత్వంతో కుటుంబాన్ని మళ్ళీ చెక్కదిద్దింది, పెరుగుతున్నటువంటి ఇద్దరు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరినీ కూడా ఒక గట్టున చేర్చింది, సంసారం మళ్ళీ నిలబడుతుంది అని చెప్తూ ఉండగానే ఈ మాటలన్నింటినీ బద్దలు చేస్తూ త్రిష బర్త్డే కేక్ కట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో వదిలేశారు. దాంతో మళ్ళీ వైరల్ అయిపోయారు వీళ్ళిద్దరు. ఇలా తరచూ వైరల్ అవుతున్నారు త్రిష, విజయ్. అయితే అభిమానులకు మాత్రం ఈ జంట కనుల పంట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే కోరుకుంటుంటారు, త్రిష విజయ్ ఎప్పుడు ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు చాలా అద్భుతంగా కనిపించాలి అని. అయితే ఒక అభిమానం, మళ్ళీ దురభిమానం ఏదో తెలియదు కానీ అతను ఒక అడుగు ముందుకు వేసి సేలం డిస్టిక్లోన ఒక అమ్మవారి ఉత్సవం జరుగుతుంటే అక్కడ ఒక పోస్టర్ డిజైన్ చేసి పెట్టారు. అది ఇప్పుడు చాలా వివాదంగా మారింది. అదే ఈ పోస్టర్. ఈ పోస్టర్లో చూడండి, త్రిషనేమో అమ్మవారిలాగా, ఒక దేవతామూర్తిలాగా చేసి ఆమెను ఇక్కడ కూర్చోపెట్టారు. విజయ్ని రావణుడిలాగా చిత్రీకరించారు. మళ్ళీ అతను ఎక్కడ విలన్ అయ్యాడో మనకు తెలియదు. 10 తలలు పెట్టారు చూడండి. 10 తలల మధ్య విజయ్ తల ఉంది. అంటే త్రిష అమ్మవారు, విజయ్ రావణాసురుడు. ఇది ఎక్కడి గోలరా బాబు అని అందరూ జుట్టు పీక్కుంటూ ఉన్నారన్నమాట. ఈ విచిత్రమైన ఘటన చూసి మొదట అందరూ నవ్వుకున్నారు, ఆ తర్వాత ఆశ్చర్యపడ్డారు, ఆ తర్వాత సీరియస్గా ఒకరిద్దరు అభిమానులు ఫిర్యాదు చేయడంతో ఎవరైతే ఈ పోస్టర్ను తయారు చేశారో అతను తీసుకుపోయి లోపల పడేశారు. అసలు ఏంటి కథాకమన విషయం, చాలా ఆసక్తికరమైనటువంటి ఈ ఘటన గురించి మనం కాస్త వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, తమిళనాడులోని సేలం జిల్లా అత్తూర్లో ఓ ఆలయ ఉత్సవాల బ్యానర్లు, అంటే ఇది ఒక టెంపుల్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతుంది, ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం కాబట్టి ఇలాంటి ఉత్సవాలు చాలా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఉత్సవాల్లో భాగంగా ఒక పోస్టర్ వేశారనమాట. ఆ పోస్టర్లోన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను రావణాసురుడిగా, నటి త్రిషను అమ్మవారిగా చిత్రీకరించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆలయ వేడుకల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫోటోలు వాళ్ళు దేవతా రూపాలుగా మార్చడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు లాగుతారు? మీరు చూడండి, సాధారణంగా తమిళనాడులోనూ ఇలాంటి వింత పోకళ్ళు మనకు చాలా కనిపిస్తుంటాయి. సినీ నటుల్ని వాళ్ళు దేవుళ్ళగా కొలుస్తూ ఉంటారు. నటి ఖుష్బూకు అప్పట్లో గుడి కట్టించారు. సో చాలామంది దేవుళ్ళగా, అంతెందుకు సమంతకు కూడా ఎవరో గుడి కట్టించారు. ఆమెను దేవత అని అన్నారు. అంటే ఆమెను దేవత అనడం, హీరోలను దేవుడు అనడం, వాళ్ళను పూజించడం, వాళ్ళ గుడి కట్టడం, ఇలాంటి వింత సెంటిమెంట్ అంతా కూడా మనకు తమిళనాడులో చాలా కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త సెంటిమెంట్ ఏంటంటే, తమ అభిమాన హీరోని విలన్గా చూపించడం. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు.
హీరోని హీరోగా చూస్తారు. అంటే వాళ్ళ దృష్టిలో రావణాసురుడు అంటే హీరో ఏమో. ఎందుకంటే రావణాసురుని ద్రవిడుడు అంటారు, అతన్ని రావణ బ్రహ్మ అని అంటారు. సో అతడు ద్రవిడుడు కాబట్టి, తమిళనాడు అంటే ద్రవిడ సంప్రదాయానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు రావణను తమ హీరోగా భావించి విజయ్ని వారిలోన రావణాసురుడు లాంటి హీరోని చూసుకున్నారా ఏంటో మరి. ఈ కథ మనకు అర్థం కాదు. అసలు ఈ నరేషన్ మనకు చాలా కొత్తగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. సాధారణంగా రావణాసురుడు అంటే విలన్, అతిపెద్ద విలన్, సీతమ్మ వారిని పట్టుకెళ్ళిపోయినటువంటి విలన్ కదా. మళ్ళీ అలాంటి రాక్షసుడి మొహాన్ని ఎలా విజయ్కు అతికించి పెట్టారనేది చాలా 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 పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి క్వశ్చన్ మార్క్. సో అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది, ఎవరైనా కావచ్చు, మీరు విష్ణుమూర్తితో పోల్చండి, లేదా బ్రహ్మతో పోల్చండి, లేక వినాయకుడితో పోల్చండి, ఈశ్వరుడితో పోల్చండి, అసలు సినీ హీరోలను మనుషుల్ని దేవతలతో పోల్చడం ఏంటి, వీళ్ళ మొహాలు తీసుకెళ్ళి వాళ్ళ మొహాల కింద అతికించడం ఏంటి, ఇంత పైత్యం ఎందుకురా నాయన అని కొంతమంది మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి చర్యలు చేయకూడదు. రాజకీయ నాయకులు బొమ్మలు పెట్టడం, దేవతా విగ్రహాలు పెట్టడం, అసలు ఆలయ ఉత్సవాలప్పుడు, గుళ్ళ ఉత్సవాలప్పుడు, జాతరలప్పుడు అసలు రాజకీయ నాయకులు కానీ, సినీ హీరోలు కానీ, హీరోయిన్లు కానీ వాళ్ళ బొమ్మలతో పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు, ఏమంత అవసరం అని చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సేలం జిల్లా అత్తూరులోని ప్రసిద్ధ పెరియా మారియమ్మన్ ఆలయం, ఇదేంటి పెరియా మారియమ్మన్ ఆలయం ఆషాఢ మాస ఉత్సవాలు, దీన్ని ఆది ఉత్సవం అని అంటారు. ఆషాఢ మాస ఉత్సవాన్ని అక్కడ ఆది ఉత్సవం అని అంటారు. ఈ ఆది ఉత్సవాల సందర్భంగా స్థానికంగా కొందరు భారీ బ్యానర్ లాగా ఈ బ్యానర్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలోన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ముందు త్రిష కనిపిస్తుంది, ఆమె అమ్మవారిలాగా, వెనుక విజయ్ కనిపిస్తున్నాడు రావణాసురుడి లాగా. సో స్థానికుల అభ్యంతరం ఏంటంటే, దేవతా రూపాలతో నటీనటులను, రాజకీయ నాయకుడిని రావణాసురుడితో పోల్చడం పైన స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆ బ్యానర్ని తొలగించారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే కడై వీధికి చెందిన చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందిన గోకుల్, వీళ్ళిద్దరు యువకులు. వీళ్ళు బ్యానర్ తయారు చేశారట. వీళ్ళపైన కేసు కూడా నమోదు చేశారు. సోషల్ మీడియాలోన ఈ పోస్టర్ చాలా వైరల్ అయిపోతుంది. విజయ్ త్రిషల గురించి గత కొంతకాలంగా వస్తున్న పుకార్లకు ఇది కాస్త ఆజ్యం పోసినట్టుంది, మంట రాజేసినట్టు ఉంది. సో ఇలాగా అభిమానులు రకరకాలుగా వాళ్ళ పైత్యాన్ని ప్రదర్శించి కొన్నిసార్లు పోలీసులకు దొరికిపోతుంటారు. అలాగా తమిళనాడులోన మళ్ళీ విజయ్ వీరాభిమాన, లేదా త్రిష వీరాభిమాన, లేదా ఇద్దరు వీరాభిమానులో మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి యువకులు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే, విజయ్ని రావణాసురుడిగా, త్రిషనేమో అమ్మవారిలాగా చిత్రీకరించి అక్కడ పోస్టర్ వేసి గుడి ముందు కట్టడం, అది కాస్త వివాదంగా మారింది. అదండి సమాచారం. దట్స్ ఆల్.